సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే హై ఇంటెన్సిటీ హై ఎనర్జీ లైట్ అంటే ఏంటిది? లో వేవ్ లెంత్ తక్కువగా ఉండాలి. వేవ్ లెంత్ తక్కువగా ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. సో లో వేవ్ లెంత్ లో తీసుకొని అబ్జర్వ్ చేసుకుంది, వదిలినప్పుడు మాత్రం హై వేవ్ లెంత్ లో ఇచ్చింది, అంటే తక్కువ ఎనర్జీతో ఇచ్చింది. అంటే బాగా ఇంటెన్సిటీ లైట్ ని తీసుకున్నది, తక్కువ ఇంటెన్సిటీ ఉన్న లైట్ ని వదిలింది, అంటే దాన్ని దాన్ని ఏమంటాం? దాన్ని ఫ్లోరసెన్స్ అంటాం. ఓకే, ఈ కాన్సెప్ట్ ని మనం ఫ్లోరసెన్స్ అంటాం. అక్కడ క్లోరోఫిల్ గిరోఫిల్ అనేది అదంతా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. ఫ్లోరసెన్స్ అంటే ఏంటిదంటే హై ఎక్కువ ఎనర్జీ ఉన్న లైట్ ని తీసుకున్నప్పుడు కాంపౌండ్స్ ఇక్కడ ఎగ్జైట్ అయినాయి, S2 వరకు వెళ్ళింది. కానీ చాలా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైట్ అయింది, వన్ స్టెప్ లో పైకి వెళ్ళింది. కానీ కిందికి మళ్ళీ వెనకకి వచ్చేటప్పుడు ఎంత అబ్జర్వ్ చేసిందో లైట్ దాన్ని అంత మళ్ళీ అంతా ఎమిట్ చేస్తుంది. కానీ డైరెక్ట్ గా మళ్ళీ వన్ స్టెప్ లోనే కిందికి రావట్లేదు, ఇంటర్మీడియట్ స్టెప్ ద్వారా 1 2 3 అని చిన్న స్టెప్ బై స్టెప్ కిందికి వస్తుంది. ప్రతి స్టెప్ లో కొంత కొంత లో ఇంటెన్సిటీ లైట్ ని వదులుతుంది. సో కనుక ఒకటేసారి తీసుకుంటుంది, ఎక్కువ తీసుకుంటుంది, కొంచెం 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 వదులుకుంటా వస్తుంది. దీన్ని మనం ఏమంటాం? ఫ్లోరసెన్స్ అంటాం. అందుకోసం ఫ్లోరసెన్స్ ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ లైట్ వేయగానే లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటది, మనం లైట్ ఆఫ్ చేసినా కూడా అది లో ఇంటెన్సిటీ లైట్ ను అది ఎప్పటికి కూడా చాలా సేపు మనకి అది ఫ్లోరసెంట్ చేస్తూ ఉంటుంది. మనం తెలుసు కదా, మన రోడ్డు పక్కన ఉన్నాయి సిగ్నల్స్ కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రోడ్డు పైన ఉన్న సిగ్నల్స్ కానీ, ట్రాఫిక్ పోలీసులు వేసుకున్న ఒక జాకెట్ లాగా ఉంటుంది, దాని మీద ఆరెంజ్ కలర్ ఉంటుంది. లైట్ పడగానే అది ఏమవుతుంది? అది అబ్జర్వ్ చేస్తుంది, తర్వాత ఎమిట్ చేస్తుంది. లైట్ ఆఫ్ చేసినా కూడా కొంతసేపు అలానే ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? ఫ్లోరసెన్స్ అంటాం ఆ ఫినామినాన్ని. ఓకే, తర్వాత నెక్స్ట్ది బేస్డ్ ఆన్ ఫ్రెడరిక్ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ ద వైర్లెన్స్ ఆఫ్ నిమోకోకై. గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ మనకి ఆల్రెడీ తెలుసు. ఏంటిది? అది స్మూత్ స్ట్రెయిన్, రఫ్ స్ట్రెయిన్. ఓకే, అక్కడ ఏమైంది? స్మూత్ స్ట్రెయిన్ ఏమో నిమోనియాని కలిగిస్తుంది. ఎందుకు? బికాస్ ఇట్ హ్యాస్ స్మూత్ అవుటర్ లేయర్, స్మూత్ కాలనీస్ ని ఫామ్ చేస్తుంది. అది అవుటర్ లేయర్ కూడా స్మూత్ గా ఉంటుంది. ఎందుకు? క్యాప్సూల్ ఉండడం వల్ల. ఓకే, సో ఆ క్యాప్సూల్ వల్లనే అది ఏం చేస్తుంది? వైర్ లెన్స్ అనేది వస్తుంది. రఫ్ స్ట్రెయిన్ కి క్యాప్సూల్ లేదు. ఓకే, దానికి లేదు, దీనికి ఉంది. లేని దానికేమో వైర్ లెన్స్ లేదు, ఉన్న దానికేమో వైర్ లెన్స్ ఉంది. అంటే దానికి గల రీజన్ క్యాప్సూల్ వల్లనే. ఓకే, అవుటర్ క్యాప్సూల్ ఏదైతే ఉందో దాని వల్లనే అది ఏం చేస్తుంది? వైర్ లెన్స్ ను కలిగిస్తుంది, నిమోనియాను కలిగిస్తుంది. దీనికి సంబంధించిన జీన్సే అవి నేకెడ్ డిఎన్ఏనే అది స్మూత్ స్ట్రెయిన్ నుంచి రఫ్ స్ట్రెయిన్ కి అవి వెళ్ళడం వల్ల ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఆ ఎక్స్పెరిమెంట్ లో. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది క్రోమాటిన్ రిప్లికేట్ ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ ద సెల్ సైకిల్. ఇక్కడ క్వశ్చన్ రాంగ్ అనిపించింది నాకు. క్రోమాటిన్ రిప్లికేట్, ఓకే, క్రోమాటిన్, క్రోమోజోమ్, డిఎన్ఏ అంతా ఒకటే. ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ ద సెల్ సైకిల్, సెల్ సైకిల్ లో ఏ ఫేజ్ లో జరుగుతుంది అని. సెల్ సైకిల్ లో మనకి ఏమేమి ఫేజెస్ ఉన్నాయి? యాక్చువల్ గా రెండు ఫేజ్లు ఉంటాయి. ఒకటి ఎం ఫేజు అంటే సింథసిస్ మైటోసిస్ ఫేజు, ఇంకో దాన్ని ఇంటర్ ఫేజ్ ఐ అంటాం అన్నమాట. ఈ ఇంటర్ ఫేజ్ లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఓకే, ఒకటి G1 S G2. ఓకే, G1 S G2 ఎం ఫేజ్లు ఉంటాయి. ఓకే, ఇందులో ఎక్కడ తయారవుతుంది రిప్లికేషన్, ఎక్కడ జరుగుతుంది అన్నాడు. ఎం ఫేజ్ లో రిప్లికేషన్ జరగదు. ఒరిజినల్ గా ఏమవుతుంది అని అంటే సెల్ డివిజన్ అవుతుంది. కానీ డివిజన్ కన్నా ముందు కావాల్సిన ప్రిపరేషన్లు మొత్తము G1 S G2 లో జరుగుతుంది. G1 లోనేమో గ్యాప్ ఫేజ్, ఎస్ అంటేనేమో సింథసిస్, ఇక్కడ డిఎన్ఏ సింథసిస్ అవుతుంది. రిప్లికేషన్ ఒరిజినల్ గా జరిగేది ఎస్ ఫేజ్ లో. ఇక్కడ ఎస్ ఫేజ్ అని ఇవ్వాల్సింది. ఓకే, ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సింది, ఇక్కడ G1 G2 అని ఇలా ఇవ్వాల్సింది. కానీ ఎం ఫేజ్ లో ఉన్న పార్ట్స్ ని ఇచ్చింది ఇక్కడ క్వశ్చన్. ఎం ఫేజ్ లోనే టిల్ మెటఫేజ్, అనఫేజ్, టిలోఫేజ్ అని ఇచ్చిండు. కనుక ఇది క్వశ్చన్ రాంగ్, ఆప్షన్స్ రాంగ్ ఇచ్చిండు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్స్ అట్ విచ్ పార్ట్ ఆఫ్ ద డిఎన్ఏ. ఇది మనకు అందరికి తెలుసు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ బైండ్స్ టు ద ప్రమోటర్ రీజన్. ఓకే, ప్రమోటర్ రీజన్ లో ఏముంది? టాటా బాక్స్ ఉంది, టాటా ఏటీ రీజన్ ఉంది, -10 రీజన్ లో ఉంది, -35 రీజన్ లో TTGACA రీజన్ ఉంది. ఓకే, ఈ రెండు ప్లేసులలో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి ఏమైతుంది? ఇట్లా స్టాండ్ లాగా హెలికాప్టర్ కి ఎట్లయితే ఉందో అట్లా ల్యాండింగ్ అవుతుంది అన్నట్టు. -10 -35. -10 లో టాటా ఏటీ, తర్వాత -35 లో TTGACA. ఓకే, ఈ రెండింటి దగ్గర బైండ్ అవుతుంది. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటున్నాం? ప్రమోటర్ రీజన్ అంటున్నాం. ఓకే, తర్వాత హార్మోన్స్ ఆఫ్ విచ్ గ్లాండ్ ఆర్ మాడిఫైడ్ అమైనో యాసిడ్స్. ఇక్కడ చూడండి, హార్మోన్స్ మనకి మొత్తము
రెండు రకాలు ఉన్నాయి. ఒక్క నిమిషం. ఒకటేమో పెప్టైడ్ హార్మోన్స్, రెండోదేమో అమైనో యాసిడ్ డెరివేటివ్స్ ఉన్న పెప్టైడ్ హార్మోన్స్, స్టిరాయిడ్ హార్మోన్స్, అమైనో యాసిడ్ డెరివేటివ్స్ 3 రకాలున్నాయి. ఓకే. పెప్టైడ్ హార్మోన్స్ అంటేనేమో ప్రోటీన్స్ డైరెక్ట్‌గా గ్రోత్ హార్మోను, ఇన్సులిను, గ్లూకగాను ఇవన్నీ కూడా పెప్టైడ్ హార్మోన్స్. ఓకే. ఇన్సులిన్ మనకు ఆల్రెడీ తెలుసు. అందులో 51 అమైనో యాసిడ్‌లు ఉంటాయి. చైన్ ఏ, చైన్ బి ఉంటుంది. చైన్ ఏలో 21 అమైనో యాసిడ్‌లు, చైన్ బిలో 30 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఓకే. అది పెప్టైడ్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ అట్లనే పెద్ద ప్రోటీన్ అది. ఓకే. సో అవి కాకుండా స్టిరాయిడ్ హార్మోన్స్ ఏముంటాయి అవి? ఆండ్రోజెన్స్, ఈస్ట్రోజెన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అందులో గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్ ఇన్ని స్టిరాయిడ్ హార్మోన్స్. అది కొలెస్ట్రాల్ నుంచి తయారవుతుంది. స్టిరాయిడ్ బ్యాక్ బోన్ ఉంటుంది. అలా కాకుండా అమైనో యాసిడ్ డెరివేటివ్స్ ఉంటాయి. ఓకే. అమైనో యాసిడ్ డెరివేటివ్స్ అంటే ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఏమో అది టైరోసిన్ అమైనో యాసిడ్ నుంచి వస్తది. అందుకే థైరాయిడ్ అని పేరు వచ్చింది. ఓకే. అలానే ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ ఇవన్నీ కూడా అమైనో యాసిడ్ డెరివేటివ్స్. ఓకే. హార్మోన్స్ ఆఫ్ విచ్ గ్లాండ్ ఆర్ మాడిఫైడ్ అమైనో యాసిడ్స్. పిట్యూటరీ గ్లాండ్ లో నుంచి వచ్చేటి అన్ని కూడా పెప్టైడ్ హార్మోన్స్. అడ్రినల్ కార్టెక్స్ నుంచి వచ్చేటి అన్ని కూడా కార్టికోస్టిరాయిడ్ హార్మోన్స్. ఓకే. ప్యాన్క్రియాస్ నుంచి వచ్చేది ఏంటిది? ఇన్సులిన్, గ్లూకగాన్ అవి కూడా పెప్టైడ్ హార్మోన్స్. అడ్రినల్ మెడ్యులాలో మాత్రము ఎపినఫ్రిన్, నారెపినఫ్రిన్ వస్తాయి. ఓకే. మెడ్యులాలో ఇవే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. ఇవి మాత్రము అమైనో యాసిడ్ డెరివేటివ్స్. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ద ప్రోటీన్ కోట్ ఆఫ్ కరోనా వైరస్. ఇక్కడ కరోనా వైరస్ అన్నది నార్మల్ గా పేరు ఇచ్చిండు, ఎనీ వైరస్ అని గుర్తుపెట్టుకో. ఆ ప్రోటీన్ కోట్ ఆఫ్ ఎనీ వైరస్ ఈజ్ నోన్ యాజ్ క్యాప్సిడ్. మనకు బ్యాక్టీరియా ఫేజ్ ని గుర్తుపెట్టుకోండి. ప్రోటీన్ కోట్ ని ఏమంటాం? క్యాప్సిడ్ అని అంటాం. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ విల్ హ్యావ్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ దిర్ సెల్ మెంబ్రేన్స్. ఇది ఇంతకు ముందు డిస్కషన్ వచ్చింది. ఓకే. ఎందులో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మన సెల్స్ లో ఎక్కువగా ఉంటాయి అంటే ఎవైతే బాగా కూల్ రీజన్స్ లో ఉంటాయో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా అవసరం వాటికి. ఎందుకు అంటే ఆ కూల్ కూల్ ఏరియాలో కూడా అది సాలిడ్ గా గడ్డగట్టకపోవకుండా సాలిడిఫై కాకుండా ఉండాలి అని అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే లిక్విడ్ నేచర్ వస్తుంది. సెల్ మెంబ్రేన్ కి ఫ్లూయిడిటీ వస్తుంది. అంటే బాగా కూల్ రీజన్స్ కనుక అంటార్కిటిక్ ఫిష్. తర్వాత రెజిన్. రెజిన్ ఈజ్ అన్ అబుండెంట్ ప్రోటీన్ కాంపోనెంట్ ఆఫ్ క్యాస్టర్ బీన్స్. ఇది రెజిన్ అనేది ఒక టాక్సిన్. ఓకే. టు మమ్మేలియన్ సెల్స్. మమ్మేలియన్ సెల్స్ కి అదొక టాక్సిన్. ద మోస్ట్ లైక్లీ మెకానిజం హౌ రెజిన్ ఎంటర్ ద మమ్మేలియన్ సెల్స్. ఓకే. ప్యాక్డ్ ఇంటూ వెసికిల్స్ అండ్ ఎండోసైటాసిస్. ఓకే. ఇది చూడండి. అంటే యాక్చువల్ గా రెజిన్ ఎలా ఎంటర్ అవుతుందంటే సెల్ మెంబ్రేన్ పైన రెజిన్ అటాచ్ కావడానికి రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్ కు బైండ్ కాగానే ఆ రిసెప్టార్ ఒక వెసికిల్ లాగా మారిపోతుంది. రిసెప్టార్ లోపలికి వెళ్ళిపోయి వెసికిల్ గా మారి ఆ వెసికిల్ ఎండోసైటాసిస్ లాగా లోపలికి వెళ్తుంది. అంటే ఒక బ్యాక్టీరియాని మ్యాక్రోఫేజ్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఎట్లయితే ఎన్గల్ఫ్ చేస్తాయో సేమ్ అలా ఎన్గల్ఫ్ జరుగుతుంది అన్నమాట. ఓకే. తర్వాత ఇథిలిన్ ఫాస్టర్స్ ఫ్రూట్ రైపనింగ్ ప్రాసెస్ బై ఇండ్యూసింగ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్. ఇథిలిన్ అనేది ఫ్రూట్ రైపనింగ్ హార్మోను ప్లాంట్స్ లో అనేది మనకు తెలుసు. ఇథిలిన్ గ్యాస్ ని కనుక మనం వదిలితే రా రా ఫ్రూట్స్ అన్ని కూడా ఏమవుతాయి? ఫ్రూట్స్ గా మారుతాయి. అంటే రైపెనింగ్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో ఈ ఇథిలిన్ దేన్ని ఏ ఎక్స్ప్రెషన్ ని ఇండ్యూస్ చేస్తుంది రైపెనింగ్ కావడానికి? ఏ ఎంజైమ్ సంబంధించిన జీన్ ఆ, అది ఇండ్యూస్ చేస్తుంది అంటే ఇథిలిన్ గ్యాస్ అనేది ఒక హార్మోన్ లాగా పనిచేస్తుంది. అది పోయి ఈ పాలి గలక్టోరినేజ్ అనే హార్మోన్ కు సంబంధించిన జీన్, ఆ ఎంజైమ్ కు సంబంధించిన జీన్ మీద పనిచేస్తుంది. ఆ జీన్ మీద పనిచేయడం వల్ల ఎంజైమ్ ప్రొడక్షన్ అవుతుంది. ఆ ఎంజైమ్ ప్రొడక్షన్ వల్ల ఫ్రూట్ రైపెనింగ్ అనేది జరుగుతుంది. ఓకే. గ్యాలక్టోసైడేజ్ అనేది మనకు తెలుసు. అది లాక్టోజ్ కు సంబంధించిన మెటబాలిజం. ఎస్ అడినోసైన్ మిథియోనిన్ అనేది అసలు ఇది ఒక అమైనో యాసిడ్ మిథైల్ గ్రూప్ డోనార్ ఇది. ఓకే. కైటినేజ్ అనేది మాత్రం సెల్ వాల్స్ ని బ్రేక్ చేయడానికి పనికొచ్చేది. ఇవేవి కూడా ఫ్రూట్ రైపెనింగ్ లో అవి ఇన్వాల్వ్ కావట్లేదు. ఓకే. ద ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ స్టమక్ లో ఉంటుంది ఇది. ద ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్ B12. ఇది చాలా ఇంపార్టెంట్. స్టమక్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ చేస్తుంది. అది ఉంటేనే B12 ని మనం అది అబ్జార్బ్ చేసుకోగలుగుతాం. ఓకే. అది నార్మల్ గా గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ ఏం లేదు.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ వెన్ ఎ స్కెలిటల్ మజిల్ కంట్రాక్ట్? మూడో క్వశ్చన్ ఇది. మజిల్ కంట్రాక్షన్ లో ఆ, ఏం జరుగుతుంది మజిల్ కంట్రాక్షన్ జరిగినప్పుడు? సో ఆ మెకానిజం తెలిసి ఉండాలి ఇప్పుడు మీకు అది. సో మజిల్ కంట్రాక్షన్ జరిగినప్పుడు ఇది సార్కోమియర్ అంటే ఏంటిది? ఒక మజిల్ సెల్లులో చిన్న చిన్న యూనిట్స్ లాగా ఉంటాయి. ఒక్కొక్క యూనిట్ ని సార్కోమియర్ అంటాం. ఒక బేసిక్ యూనిట్ కంట్రాక్ట్ కావడానికి ఒక బేసిక్ యూనిట్. ఈ సార్కోమియర్ లో ఇవన్నీ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాండ్ నుంచి ఈ బ్యాండ్ వరకు ఇక్కడ చూపించారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే సార్కోమియర్ లో మయోసిన్ ఉంటుంది, యాక్టిన్ ఉంటుంది. అవి ఎలా ఉంటుంది అంటే ఇలా మయోసిన్ ఉంటే మధ్యలో ఇలా ఉంటుంది అనుకోండి. సో ఇట్లా ఒకదాని మీదకి ఇట్లా స్లైడ్ అయ్యి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఇవి దగ్గరికి వస్తాయి. దగ్గరికి వచ్చినప్పుడు మజిల్ కంట్రాక్షన్ అవుతుంది. మళ్ళీ దూరం వెళ్తే మజిల్ రిలాక్షన్ అవుతుంది అన్నట్టు. సో సేమ్ అలాగే అన్నట్టు. ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ చివరి ఎండ్ లైన్లనేమో పట్టి ఉంచిన లైన్లను జెడ్ లైన్ అంటాము. ఇక్కడ హెచ్ బ్యాండ్ ఐ బ్యాండ్ అని అంటాం. ఓకే, అంటే బయట నుంచి చూస్తే ఇక్కడ లైట్ కలర్ లో ఉన్నదాన్ని ఐ బ్యాండ్ అంటాము, డార్క్ కలర్ లో ఉన్నదాన్ని హెచ్ బ్యాండ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ డార్క్ కలర్ గల కారణం ఏంటిది అంటే మయోసిన్ బాగా డార్క్ గా ఉంటుంది, డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది కాబట్టి. ఓకే, సో కాబట్టి ఈ ఇది హెచ్ బ్యాండ్ మయోసిన్ సైజ్ తగ్గదు, జస్ట్ స్లైడింగ్ అవుతుంది, ముందుకి వెనక కదులుతుంది యాక్టిన్ మీద అంతే. ఓకే, సో కాబట్టి హెచ్ బ్యాండ్ అనేది పెరగదు తగ్గదు. ఐ అనేది ఎందుకు ఏర్పడుతుంది మనకి? ఎందుకంటే ఈ గ్యాప్ వల్ల ఏర్పడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ గ్యాప్ కొంచెం ఉంది, కంట్రాక్షన్ అయినప్పుడు ఏమైంది ఇక్కడ గ్యాప్ తగ్గిపోయింది. సో దానివల్ల ఏమైంది ఇట్లా కంట్రాక్షన్ అయినప్పుడు ఐ బ్యాండ్ అనేది చిన్నగా అయింది. సో మజిల్ కంట్రాక్షన్ అయితే ఐ బ్యాండ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది మనకి, మజిల్ రిలాక్సేషన్ అయితే ఐ బ్యాండ్ పెరిగినట్టు అనిపిస్తుంది. హెచ్ బ్యాండ్ లో ఎలాంటి మార్పు ఉండదు, జెడ్ లైన్లు కూడా దగ్గరికి వస్తాయి. ఓకే, సో ఆ రకంగా ఉంటుంది. అదే క్వశ్చన్ ఇక్కడ. ఏం చేంజెస్ వస్తాయి? యాక్టిన్ ఫిలమెంట్స్ కాంట్రాక్ట్ అవుతాయి. యాక్టిన్ ఫిలమెంట్స్ ఏం కాంట్రాక్ట్ కావు. యాక్టిన్ ఫిలమెంట్ మయోసిన్ మీద స్లైడ్ అవుతాయి. అవి కంట్రాక్షన్ అనేది జరగదు, అది ఆడ జస్ట్ స్లైడింగ్ వల్ల కంట్రాక్షన్ అయినట్టు అనిపిస్తుంది మనకి. మయోసిన్ ఫిలమెంట్స్ కాంట్రాక్ట్ అవుతాయి, అది కూడా రాంగ్. ఐ బ్యాండ్ షార్ట్ అవుతుంది, కరెక్ట్. జెడ్ డిస్క్స్ మూవ్స్ ఫర్దర్ అపార్ట్ అంటే దూరంగా జరుగుతాయి అంటుంది, యాక్చువల్ గా దగ్గరికి జరుగుతాయి. ఓకే, హ్యూమన్ ఇన్సులిన్ ఈజ్ ఏ 51 అమైనో యాసిడ్ పెప్టైడ్ హార్మోన్. మనకు తెలుసు హ్యూమన్ ఇన్సులిన్ లో ఏ ఉంటుంది, తర్వాత బి చైన్ ఉంటుంది. ఓకే, ఏ ఉంటుంది, బి చైన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డైసల్ఫైడ్ బాండ్స్ కూడా ఉంటాయి. ఓకే, వీటిల్లో కూడా డైసల్ఫైడ్ బాండ్ ఉంటుంది. ఏలో 21 అమైనో యాసిడ్లు ఉంటాయి, బిలో 30 అమైనో యాసిడ్లు ఉంటాయి, రెండు కలిపి 50 అమైనో యాసిడ్లు ఉంటాయి. హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ 0.1% ఎస్డిఎస్ కెన్ బైండ్ టు హ్యూమన్ ఇన్సులిన్? ఇది లెక్క నాకు కూడా తెలియదు. ఇక్కడ ఆన్సర్ మాత్రం 26 ఇచ్చిండు, గుర్తుపెట్టుకోండి. 51 లో హాఫ్ ఎంత, 52 లో హాఫ్ ఎంత, 26. కాబట్టి సో హాఫ్ అనేది గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, ఒకసారి చూడాలి అదేంటో. విచ్ క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్ ఎంప్లాయిస్ హై స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్? క్రోమటోగ్రఫీలో మనకి చాలా కొన్ని ఇంపార్టెంట్ క్రోమటోగ్రఫీ ఉన్నది. ఒకటేమో అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ, రెండోది జెల్ ఫిల్ట్రేషన్, మూడోది అబ్సార్ప్షన్, నాలుగోది అఫినిటీ. ఇవే మనకి ఎక్కువగా వస్తాయి. ఇవి కాకుండా ప్లేనార్ క్రోమటోగ్రఫీలు కూడా ఉంటాయి. అందులో ఏముంటుంది? పేపర్ క్రోమటోగ్రఫీ, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఉంటుంది. ఓకే, సో అవి రెండే ఉంటాయి. ఈ ఇవేమో ఇవి అవేమో ప్లేనార్ క్రోమటోగ్రఫీలు, ఇవేమో కాలం క్రోమటోగ్రఫీలు. ఓకే, కాలం క్రోమటోగ్రఫీలో ఈ 4 ఉన్నాయి. ఈ నాలుగిట్లలో గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఈ మాట వాడిందో స్పెసిఫిక్ అన్న మాట ఎక్కడ వాడతాం మనము? ఎంజైమాలజీలో వాడతాం. స్పెసిఫిసిటీ బిట్వీన్ ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్. స్పెసిఫిసిటీ అంటే కరెక్ట్ గా లాక్ అండ్ కీ లాగా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, ఫిక్స్ అవ్వాలి, దాన్ని స్పెసిఫిసిటీ అంటాం. ఈ స్పెసిఫిక్ ఇంట్రాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి అంటే అఫినిటీ క్రోమటోగ్రఫీలో జరుగుతాయి. అక్కడ ఎంజైమ్ దగ్గర కూడా అదే అంటున్నాం. ద అఫినిటీ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎంజైమ్ అండ్ యాక్టివ్ సైట్ అండ్ సబ్స్ట్రేట్ కి యాక్టివ్ సైట్ కి మధ్యన అఫినిటీ ఉంటుంది. అఫినిటీని కేఎం తో చూపిస్తాం మనం. ఓకే, అఫినిటీ అనగానే ఎంజైమ్ కి సంబంధించింది, స్పెసిఫిక్ ఇంటరాక్షన్ కి సంబంధించింది. కాబట్టి స్పెసిఫిక్ అన్నా అఫినిటీ అన్నా అవి రెండు ఒకటే దానికి సంబంధించి. స్పెసిఫిక్ ఇంటరాక్షన్ అనగానే మీరు అఫినిటీ క్రోమటోగ్రఫీ అనాలి. మరి అయాన్ ఎక్స్చేంజ్ అని ఎక్కడ వాడాలి అని అంటే బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ అయాన్స్. ఓకే, ఒక్కొక్క ప్రోటీన్ మీద కొన్ని అయాన్స్ ఉంటాయి. ఇందులో రెండు రకాల అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీలు ఉంటాయి, యానయాన్ అండ్ క్యాటయాన్ ఉంటుంది. ఓకే, యానయాన్ ఏమో యానయాన్ ఎక్స్చేంజ్ చేస్తుంది, క్యాటయాన్ ఏమో క్యాటయాన్ ఎక్స్చేంజ్ చేస్తుంది.
ఓకే, ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. జెల్ ఫిల్టరేషన్ అంటే ఏముంటది, మనకి జెల్ జెల్ అంతా ఇట్లా మెష్ లాగా ఉంటుంది, అందులో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. పెద్ద పెద్ద మాలిక్యూల్స్ అది పోనివ్వదు, ఫిల్టర్ కానివ్వదు, చిన్న మాలిక్యూల్స్ ఏమో ఈజీగా వెళ్ళిపోతాయి. సో దాంతో ఏమవుతుంది, ఒక మిక్చర్ ను మనం ఆ కాలం గుండా పంపినప్పుడు స్టేషనరీ ఫేజ్ లో ఏమవుతుంది అని అంటే, లావుగా ఉన్న మాలిక్యూల్స్ స్లోగా వస్తాయి, చిన్నగా ఉన్న మాలిక్యూల్స్ ఫాస్ట్ గా వస్తాయి. ఓకే, దాంతో అవి సపరేట్ అవుతాయి. సో కనుక జస్ట్ మనం సైజుని బట్టి చేస్తేనేమో జెల్ ఫిల్టరేషన్, చార్జ్ని బట్టి చేస్తేనేమో అయాన్ ఎక్స్చేంజ్, అబ్జార్ప్షన్ అంటేనేమో సర్ఫేస్ కి అటాచ్ అవుతుంది అంతే. అబ్జార్ప్షన్ అన్న మాట ఎక్కడొచ్చినా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టేషనరీ ఫేజ్, సాలిడ్ ఫేజ్ అయితేనే అది అబ్జార్ప్షన్. ఓకే, మిగిలిన అన్ని కూడా లిక్విడ్ ఫేజ్లు. అబ్జార్ప్షన్ అనగానే సాలిడ్, సాలిడ్ మీదనే అబ్జార్ప్షన్ అవుతుంది. ఓకే, మనం ఒక చాక్ పీస్ తీసుకున్నాం అనుకోండి, ఒక వాటర్ డ్రాప్ వేసినాం, ఏమైంది, అబ్జార్బ్ చేసుకున్నది, అబ్జార్ప్షన్ యాక్చువల్ గా అబ్జార్ప్షన్ అని అనుకుందాం. ఓకే, అంటే సాలిడ్ చాక్ పీస్ మీదనే అబ్జార్బ్ అయింది, అంటే సాలిడ్ అనేది స్టేషనరీ ఫేజ్ ఇక్కడ, కాబట్టి అది అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. ఓకే, తర్వాత ట్రీటింగ్ సెల్స్ విత్ సైక్లోహెక్సమైడ్ రిజల్ట్స్ ఇన్ ఇన్హిబిషన్ ఆఫ్. సైక్లోహెక్సమైడ్ అనే ఇన్హిబిటర్ ని వాడితే ఏం జరుగుతుంది, ప్రోటీన్ సింథసిస్ ఆగిపోతుంది అని చెప్తున్నారు. అంటే మనకి ఆల్రెడీ డ్రగ్స్, రిప్లికేషన్ ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ ఉన్నాయి, ట్రాన్స్క్రిప్షన్ ఇన్హిబిట్ చేసే డ్రగ్స్ ఉన్నాయి, ప్రోటీన్ సింథసిస్, ఈ మూడు ప్రాసెస్లకు మనకి ఆ లిస్ట్ ఉంది. అందులో సైక్లోహెక్సమైడ్ అనేది ప్రోటీన్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసే ఒక డ్రగ్ అది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, ఎక్కువగా ఇమ్యునాలజీ నుంచి వస్తున్నాయి, తర్వాత మాలిక్యులర్ బయాలజీ నుంచి వస్తున్నాయి. ఇది 6th పేపర్ కి సంబంధించింది. ఓకే, డిఎన్ఏ రిప్లికేషన్ ఇన్ యూకారియోట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ప్రోకారియోట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఖచ్చితంగా అవి డిఫరెంటే. ఎలా, డిఎన్ఏ రిప్లికేషన్ ఇన్ యూకారియోట్స్ ఈజ్ యూనిడైరెక్షనల్, ఎందులో కూడా యూనిడైరెక్షనల్ కాదు. ఫార్క్ అనేది ఒక్కసారి ఇట్లా ఓపెన్ అయినప్పుడు, ఫార్క్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బై డైరెక్షనల్ గా పోతుంది. ఓకే, యూనిడైరెక్షనల్ అనేది రాంగ్. ప్రోకారియోట్స్ అయినా యూకారియోట్స్ అయినా ఒకటే. తర్వాత యూకారియోట్స్ యూజ్ డిఎన్ఏ ప్రైమర్ రాదర్ దెన్ ఆర్ఎన్ఏ ప్రైమర్, ఇది కొంతవరకు కరెక్టే, అని ఇది చూడాలి. ఒక లెంత్ వరకు ఆర్ఎన్ఏ ఉంటుంది, తర్వాత డిఎన్ఏ ఉంటుంది. ప్రైమర్ లో 2 పార్ట్స్ ఉంటాయి యూకారియోట్స్ లో, ప్రోకారియోట్స్ లో మాత్రం ఒకటే ఉంటుంది. తర్వాత ఫోర్త్ ఏమో, ఇన్ యూకారియోట్స్ లాగింగ్ అండ్ లీడింగ్ స్ట్రాండ్స్ ఆర్ సింథసైజ్డ్ బై డిఫరెంట్ ఎంజైమ్స్. అట్లేం లేదు, ఒకటే ఎంజైమ్, ఒకే ఎంజైమ్ రెండింటిని కూడా సింథసిస్ చేయాల్సిందే. ఓకే, ఒకేసారి కోఆర్డినేటెడ్ ఫ్యాషన్ లో అవి చేయాల్సి ఉంటుంది. కనుక ఇది కూడా రాంగ్. డిఎన్ఏ రిప్లికేషన్ ఇన్ యూకారియోట్స్ ఈజ్ డిస్కంటిన్యూస్. డిస్కంటిన్యూస్ ఏదైనా డిస్కంటిన్యూస్ అనేది కన్నా యూకారియోట్స్ లో ఏమవుతుంది, ప్రోకారియోట్స్ లో అయితే ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది, అది సర్క్యులర్ గా ఉంటుంది కాబట్టి ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, యూకారియోట్స్ లో అలా కాదు, మల్టిపుల్ సైట్స్ లలో ఒరిజిన్స్ ఉంటాయి, ఒకేసారి చాలా చోట్ల స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఒకదానికొకటి అటాచ్ అవుతాయి. ఓకే, ఆ రకంగా ఉంటుంది. సో కనుక వేరు వేరు ప్లేస్లలో ఒకేసారి సైమల్టేనియస్ గా ఒరిజిన్స్ ఉంటాయి, కాబట్టి ఇది డిస్కంటిన్యూస్ గా, అంటే ఒకేసారి కంటిన్యూస్ గా స్టార్టింగ్ లో ఎంటర్ స్టార్ట్ చేసి చివరి వరకు వెళ్ళదు, మధ్య మధ్యలో పార్ట్స్ పార్ట్స్ గా అది సపరేట్ సపరేట్ గా జరుగుతుంది, అన్ని కలిసిపోయి ఏర్పడుతుంది. ఓకే, ద ప్రూఫ్ రీడింగ్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేస్ 3 ఈజ్ డ్యూ టు ఇట్స్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు, డిఎన్ఏ పాలిమరేస్ 1 లో అయితేనేమో 3 యాక్టివిటీలు ఉంటాయి, 2 లో అయితే 2 యాక్టివిటీలు ఉంటాయి. ఏంటిది అని అంటే, సో ఫస్ట్ డిఎన్ఏ పాలిమరేస్ ఏం చేయాలి, సింథసిస్ చేయాలి. సింథసిస్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, 5' టు 3' సింథసిస్ చేయాలి. కానీ సింథసిస్ చేసేటప్పుడు బై మిస్టేక్ ఏ బదులుగా జీ పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఆ జీని కట్ చేసి తీసేసి మళ్ళీ ఏని పెట్టాలి, దాన్ని ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ అంటాం. ఓకే, అంటే వెనుకకొచ్చి కట్ చేయాలి. సో కాబట్టి దాన్ని 3' టు 5' ఏం యాక్టివిటీ అది, కట్ చేయాలి. కట్ చేయడాన్ని ఏమంటాం, ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ అంటాం, ఎండ్ లో కాబట్టి ఎగ్జోన్యూక్లియస్. సో కాబట్టి 3 to 5 ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ అనేది ప్రూఫ్ రీడింగ్. 5 to 3 ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ, అసలు డిఎన్ఏ పాలిమరేస్ దేనికి కూడా ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ అనేది లేదు, ఇంపాసిబుల్, అది ఎండో అనగానే అది రాంగ్. ఓకే, ఇది కూడా రాంగ్. 5 to 3 ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ కరెక్టే, ఇది కూడా కరెక్టే, కానీ ఇది 3 లో ఉండదు, 5 లో ఉంటుంది, 1 లో ఉంటుంది, కానీ దీని పేరు ప్రూఫ్ రీడింగ్ కాదు. ఓకే, ఇది ఒకజకి ఫ్రాగ్మెంట్స్ ని రిమూవ్ చేయడానికి పనికొచ్చే యాక్టివిటీ ఇది. ఓకే, ప్రూఫ్ రీడింగ్ అని అనగానే మీరు 5 to 3 ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ అని గుర్తుపెట్టుకోవాలి.
సో ఇక్కడ చూడండి, జిసి ఓకే, బేస్ పేరింగ్ బాగానే ఉంది, కానీ సి వచ్చింది, టీ వచ్చింది. ఇక్కడ టీ ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ సి దేర్ మస్ట్ బి ఏ, ఏ ఉండాల్సింది. సో బై మిస్టేక్ డిఎన్ఏ పాలిమరేస్ 3 ఏం చేసింది, ఏ బదులు సిని యాడ్ చేసింది. సో దాంతో ఏమవుతుంది, అక్కడ ఒక బెండ్ వస్తుంది. కరెక్ట్ ఇంటరాక్షన్ జరగదు కాబట్టి స్ట్రైట్ లైన్ గా ఉండకుండా ఒక బెండ్ వస్తుంది. ఈ బెండ్ వల్ల ఏమవుతుందంటే డిఎన్ఏ పాలిమరేస్ ముందుకెళ్ళదు. వెళ్ళక అక్కడ స్టక్ అయిపోయి అది అర్థం చేసుకుంటుంది. ఓకే, అక్కడ రాంగ్ బేస్ ని యాడ్ చేసిన అని అనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక స్టెప్ వెనకకి వస్తుంది, మళ్ళీ స్లైడ్ బ్యాక్ అవుతుంది. వెనకకి వచ్చింది అని అంటే ఏ డైరెక్షన్ లో కదిలింది ఇప్పుడు, ఇది పైన ఏ డైరెక్షన్ లో 5 to 3 ఉంది, వెనకకి వచ్చిందంటే 3 to 5 కదిలింది. 3 to 5 కదిలి ఈ చివర్లో ఉన్న లాస్ట్ న్యూక్లియోటైడ్ నది కట్ చేసి తీసేసింది. ఎటువైపు కట్ చేసింది, దానికి లెఫ్ట్ సైడ్ కట్ చేసింది. లెఫ్ట్ సైడ్ కట్ చేసిందంటే అదేంటిది 3 to 5 డైరెక్షన్ లో కట్ చేసింది. రైట్ సైడ్ కట్ చేస్తే 5 to 3. ఓకే, సో కనుక చిట్ట చివరి న్యూక్లియోటైడ్ కాబట్టి ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ, లెఫ్ట్ సైడ్ వెనకకు వచ్చి కట్ చేసింది కాబట్టి 3' to 5' ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ. ప్రూఫ్ రీడింగ్ అని ఎందుకు అంటున్నాం, అది మిస్టేక్స్ అనేది కరెక్ట్ చేసుకోవడానికి రాంగ్ బేస్ ని రిమూవ్ చేసి, ఇక్కడ సి ని రిమూవ్ చేసింది, మళ్ళీ రైట్ బేస్ ని ఏను అటాచ్ చేసింది. ఓకే, ముందుకెళ్తుంది. ఎక్కడ రాంగ్ ఉంటే అక్కడ ఆగుతుంది, వెనకకి వస్తుంది, ఆ చిరువర్దాన్ని కట్ చేసి దాన్ని రిలీజ్ చేసి మళ్ళీ కొత్త దాన్ని అటాచ్ చేస్తుంది. దాన్ని 3' to 5' ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ అంటాం. దీన్ని దీన్ని ఇంకా ఏమంటాం, ఇది ప్రూఫ్ రీడింగ్ యాక్టివిటీ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్, enzymes responsible for removing supercoils in replicating DNA ahead of replication for case. ఓకే, ఇక్కడ సూపర్ కాయిల్స్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, సూపర్ కాయిల్స్ అనగానే టోపో ఐసోమరేజెస్ అంతే. సూపర్ కాయిలింగ్ వల్ల ఒక స్ట్రెస్ ఏర్పడుతుంది, దాన్ని టోపోలాజికల్ స్ట్రెస్ అని అంటాం. దాన్ని రిలీవ్ చేసేది టోపో ఐసోమరేజెస్. సూపర్ కాయిల్, టోపో ఐసోమరేజ్ అంతే, ఇంకేం గుర్తుపెట్టుకునేది. హెలికేజ్ ఏమో డబుల్ స్టాండ్ ను అన్వైండ్ చేస్తుంది, టోపో ఐసోమరేజ్ ఏమో సూపర్ కాయిల్స్ రిలీవ్ చేస్తుంది, ఎండో న్యూక్లియస్ ఏమో విత్ ఇన్ ద సీక్వెన్స్ మధ్యలో కట్ చేస్తుంది, ఎగ్జో న్యూక్లియస్ ఏమో చివరి నుంచి కట్ చేసుకుంటూ ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, తర్వాత ఏ మ్యూటేషన్ అకర్డ్ ఇన్ డిఎన్ఏ వేర్ ఇన్ ఏటీ బేస్ పేర్ ఇస్ రిప్లేస్డ్ బై జీసీ బేస్ పేర్. ఇక్కడ చూడండి, రెండు టర్మ్స్ ఉంటాయి మనకి మ్యూటేషన్స్ లో. మ్యూటేషన్స్ లో ఒకటి ట్రాన్సిషన్ అనేది ఒకటి ఉంటుంది, ట్రాన్స్వర్షన్ అని, ఇవి రెండే టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఈ బేస్ పేర్స్ రిప్లేస్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఏటీ అంటే ఒక ఏటీ అని ఉన్నది ఒరిజినల్ గా ఒక డిఎన్ఏలో, కానీ దాని నుంచి వచ్చిన డాటర్ డిఎన్ఏలో ఆ ఏటీ ప్లేస్ లోనే ఎగ్జాక్ట్లీ జీసీ వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఏ ప్లేస్ లో జీ వచ్చింది, టీ ప్లేస్ లో సి వచ్చింది. ఓకే, ఏ ఏంటి, ఏ ఈజ్ ఏ ప్యూరిన్, జీ ఈజ్ ఆల్సో ఏ ప్యూరిన్, టీ ఈజ్ ఏ పిరమిడిన్, సి ఈజ్ ఆల్సో పిరమిడిన్. సో కనుక ఏ ప్యూరిన్ ఈజ్ రిప్లేస్డ్ బై అనదర్ ప్యూరిన్, ఆర్ ఏ పిరమిడిన్ ఈజ్ రిప్లేస్డ్ బై అనదర్ పిరమిడిన్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషన్. ఓకే, అలా కాకుండా ఏటీ ప్లేస్ లో ఇక్కడ ఏ ఉంది, కానీ తర్వాత ఇక్కడ జీసీ రాకుండా సిజి అని వచ్చింది అనుకోండి, ఈ రకమైనది వచ్చింది దీని ప్లేస్ లోనే, ఎగ్జాక్ట్ దీని ప్లేస్ లోనే సిజి అని వచ్చింది అనుకోండి, ప్యూరిన్ రిప్లేస్డ్ బై పిరమిడిన్. ఇక్కడ కూడా పిరమిడిన్ రిప్లేస్డ్ బై ప్యూరిన్, దీన్ని ట్రాన్స్వర్షన్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పారు, ఏటి జీసీ అన్నారు కాబట్టి ఏ జీతోని, టి సితోని, సో కాబట్టి ఇట్ ఈస్ ట్రాన్సిషన్, ప్యూరిన్ బై ప్యూరిన్, పిరమిడిన్ బై పిరమిడిన్, కాబట్టి ట్రాన్సిషన్. ఓకే, ఇన్వర్షన్ అంటే మళ్ళీ దీన్ని ఇన్వర్షన్ అని మాత్రం అనుకోకండి. ఇన్వర్షన్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్ లో మనం దాన్ని రీడ్ చేస్తాము, ఆ మొత్తం కూడా ఇది మొత్తం కట్ అయిపోయి కంప్లీట్ గా రివర్స్ లో వచ్చింది అనుకోండి, దాన్ని అంటే ఒకటి కన్నా ఎక్కువ బేసెస్ కనుక వాటి డైరెక్షన్ ని మార్చుకుంటే, కొన్ని బేసెస్ మార్చుకుంటే దాన్ని ఇన్వర్షన్ అంటాం. ఓన్లీ వన్ బేస్ పేర్ ఇన్వాల్వ్ అయితేనేమో దాన్ని ట్రాన్స్వర్షన్స్ అంటాం. సైలెంట్ అనేది అదొక మ్యూటేషన్. సైలెంట్ మ్యూటేషన్ అంటే ఏంటిది, ఓబుల్ బేస్ లో మ్యూటేషన్ వచ్చి ఆ మ్యూటేషన్ వల్ల కోడాన్ మారి, అయినా కూడా ఆ కోడాను ఒక సినోనిమస్ కోడాన్ అయి ఉండి సేమ్ అమైనో యాసిడ్ ని స్పెసిఫై చేసింది అనుకోండి, అప్పుడు దాన్ని సైలెంట్ మ్యూటేషన్ అని అంటాం. ఓకే, విచ్ వన్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ జింక్ రిక్వైరింగ్ ఎంజైమ్. ఓకే, దేనికి జింక్ రిక్వైరింగ్ ఎంజైమ్ అని అడిగింది, ఫాస్ఫోగ్లూకోమ్యూటేజ్. ఇది ఎక్కడ వచ్చింది, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ని అదేం చేస్తుంది,
గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ ని 6 ఫాస్ఫేట్ గా మారుస్తుంది. అలానే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ని గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్ గా మారుస్తుంది. అట్లా 1 నుంచి 6 కి, 6 నుంచి 1 కి. ఓకే, ఇది అన్నిట్లలో ఉంది. ఇది మజిల్ లో ఉంటుంది, లివర్ లో ఉంటుంది. కానీ దీని తర్వాత ఏం చేయం మాత్రము లివర్ లోనే ఉంటుంది. అది గ్లూకోజ్ 6 ఫాస్ఫేటేజ్. ఓకే, అది లివర్ లో మాత్రమే ఉంటుంది, మజిల్ లో ఉండదు. ఓకే, ద మాలిక్యూల్ విత్ హైయెస్ట్ రెడాక్స్ పొటెన్షియల్. రెడాక్స్ పొటెన్షియల్ అంటే ఏంటిది? లోయెస్ట్ రిడాక్స్ పొటెన్షియల్ నుంచి ఎలక్ట్రాన్స్ కు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో హైయెస్ట్ రిడాక్స్ పొటెన్షియల్ కి వెళ్తుంది. లో నుంచి హైకి వెళ్తుంది ఎప్పుడైనా రిడాక్స్ పొటెన్షియల్. ఓకే, అంటే చివర్లో, అన్నిటికన్నా చివర్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో లాస్ట్ లో ఎలక్ట్రాన్ ని రిసీవ్ చేసుకునే మాలిక్యూల్ ఏంటిది అంటే ఆక్సిజనే. కాంప్లెక్స్ 1 నుంచి 3కి వెళ్తాయి, 3 నుంచి 4కి వెళ్తాయి, 4 నుంచి ఆక్సిజన్కి వెళ్తాయి ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ తీసుకొని వాటర్ గా మారుతుంది. సో కాబట్టి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో అన్నిటికన్నా చివరిది ఆక్సిజనే, కాబట్టి ఆక్సిజన్ వాటర్ గా మారుతుంది, కాబట్టి ఆక్సిజన్ కి హైయెస్ట్ రెడాక్స్ పొటెన్షియల్ ఉంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో ఇక్కడ వచ్చిన ఎలక్ట్రాన్స్ అనేటివి ఎందుకు కాంప్లెక్స్ 1 నుంచి 3కి, 3 నుంచి 4కి అట్లా ముందుకే ఎందుకు వెళ్తున్నాయి, వెనక్కి ఎందుకు రావట్లేదు? ఎందుకు అనంటే ఆ పక్క పక్కన ఉన్న కాంపోనెంట్స్, కాంప్లెక్స్ 1 లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, 2 లో ఉన్నాయి, 3 లో ఉన్నాయి, 4 లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ ఎలక్ట్రాన్స్ ఒకదాని నుంచి ఒకటి వెళ్ళేటప్పుడు ఒక కాంపోనెంట్ కన్నా రెండో దానికి ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. ఓకే, సో దానివల్ల అది ఏమవుతుందంటే అది ఒకటే డైరెక్షన్, రెడాక్స్ పొటెన్షియల్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి అది హైట్ లో ఉందంట, తక్కువగా ఉన్నది హైట్ లో ఉంది, దానికన్నా కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ ఉన్నదేమో దాని కింద ఉంది. సో పైనుంచి కిందికి పడిపోతుంది, కొంచెం ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాంతో ప్రోటాన్లను పంపిస్తుంది, మళ్ళీ కిందికి పడిపోతుంది, మళ్ళీ ప్రోటాన్లను పంపిస్తుంది. ఇంకా పడుకుంటూ లాస్ట్ కి ఎక్కడికి రీచ్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఆక్సిజన్ కి రీచ్ అవుతుంది. ఆక్సిజన్ కి రీచ్ అయిన ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ తోని కలిసిపోయి అది వాటర్ గా మారుతుంది. ఓకే, సో ఆ రకంగా, ఈ రకంగా చూడండి. సో ఇక్కడ కాంప్లెక్స్ 1 నుంచి 3కి వెళ్తుంది, 2 నుంచి కూడా 3కి వెళ్తుంది, తర్వాత 4కి వెళ్తుంది, మధ్యలో సైటోక్రోమ్ సి ఉండదు. సో ఇలా, సో మొత్తానికి మాత్రం ఫైనల్ గా ఆక్సిజన్ నే రీచ్ కావాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం మనం ఏమంటున్నాం ఇక్కడ, హైయెస్ట్ రెడాక్స్ పొటెన్షియల్ దేనికి ఉంది అంటే ఆక్సిజన్ కే ఉంది. లోయెస్ట్ దేనికి ఉన్నది? NADH కు ఉన్నది. ఓకే, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. ఇది స్టార్టింగ్ దానికి తక్కువగా ఉంది, ఎండింగ్ దానికి ఎక్కువగా ఉంది. అందుకోసం ఎలక్ట్రాన్స్ NADH నుంచి ఆక్సిజన్ కి వెళ్తున్నాయి, డైరెక్ట్ గా కాదు, 4 కాంప్లెక్స్ ద్వారా వెళ్తున్నాయి. ఓకే, సో 4 protein sizes 100, 75, 50 and 25 kilodaltons are subjected to SDS page and gel filtration. ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి, SDS page అనేదేమో ఎలక్ట్రోఫోరసిస్, జెల్ ఫిల్టరేషన్ అనేదేమో క్రోమటోగ్రఫీ. విచ్ ప్రోటీన్ ఎల్యూట్ ఫస్ట్ ఇన్ బోత్ ద క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్స్? ఫస్ట్ SDS పేజ్ తీసుకుందాం. SDS పేజ్ దేని మీద డిపెండ్ అవుతుంది? సైజు మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి తక్కువ సైజు ఏమైతే ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి, ఎక్కువ సైజు ఉన్నాయేమో స్లోగా వస్తాయి. సో SDS పేజ్ ని కనుక ఇట్లా మనం రన్ చేస్తే ఇట్లా బ్యాండ్స్ వస్తాయి, కింది బ్యాండ్ ఏమో చిన్నది అన్నట్టు, పైన బ్యాండ్ ఏమో పెద్దది అన్నట్టు, స్లోగా మూవ్ అవుతున్నాయి అన్నట్టు. అదే మనము సేమ్ దీన్ని జెల్ క్రోమటోగ్రఫీ చేసామనుకోండి, జెల్ క్రోమటోగ్రఫీ చేస్తే ఏమవుతుంది, పెద్ద మాలిక్యూల్స్ స్లోగా ఆ హోల్స్ ద్వారా మూవ్ అవుతాయి, చిన్న మాలిక్యూల్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతాయి. సో కాబట్టి చిన్న మాలిక్యూల్సే ఫస్ట్ వస్తాయి. సో ఈ రెండు కేసులలో ఏమవుతాయి, ఏది ఫాస్ట్ గా అవుతుంది అంటే, సారీ ఇక్కడ 25 KDA SDS పేజ్ లో చిన్నవి ఫాస్ట్ గా వస్తాయి. ఓకే రైట్. ఇందులో మాత్రం ఏమవుతాయి అంటే పెద్ద మాలిక్యూల్స్ ఏమో బైపాస్ చేస్తాయి, ఇట్లా సైడుల నుంచి వస్తాయి, అవి బీడ్స్ లోపలికి చొచ్చుకొని పోవు, అవి బైపాస్ చేస్తాయి. కాబట్టి పెద్ద మాలిక్యూల్సే ఫస్ట్ వస్తాయి. చిన్న మాలిక్యూల్స్ బీడ్ లోపల పోయి అందులో కొంతసేపు తిరిగి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో బీడ్ లోకి పోయి కనుక ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తాయి. అవి నిజానికి ఫాస్ట్ ఉంటాయి కానీ ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తాయి. పెద్ద మాలిక్యూల్స్ ఏమో తక్కువ దూరం ట్రావెల్ చేస్తాయి. వాటి గ్యాప్ లో నుంచి తొందరగా అవి ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి, లార్జ్ మాలిక్యూల్స్ ఈ బీడ్ లోపలికి ఎంటర్ కాలేవు, బికాస్ ఆ హోల్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది, కాబట్టి బీడ్ లోపలికి ఎంటర్ కాకుండా ఇట్లా బైపాస్ చేస్తాయి, పక్క సైడ్ లో ఉన్న గ్యాప్స్ నుంచి వస్తాయి. కనుక లార్జ్ మాలిక్యూల్స్ ఫస్ట్ ఎల్యూట్ అవుతాయి జెల్ క్రోమటోగ్రఫీలో అయితే. అదే ఎలక్ట్రోఫోర్సిస్ లో మాత్రం అలాంటి గ్యాప్స్ ఏం లేవు, అది ఖచ్చితంగా దాన్ని కూడా చొచ్చుకొని పోవాలి. సో కాబట్టి ఏమవుతుంది, చిన్నగా ఉన్నాయి ఫాస్ట్గా వెళ్తాయి, పెద్దగా ఉన్నాయి స్లోగా వస్తాయి. సో SDS పేజ్ లో చిన్నవి ఫస్ట్ వస్తాయి,
జెల్ ఫిల్టరేషన్లో ఏమో పెద్దవి ఫస్ట్ వస్తాయి. ఓకే.